నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఎంతో మందిని కోటేశ్వరులు చేసిన ఒక రహస్య మంత్రాన్ని ఈరోజు మనం చూడబోతున్నామండి. ఇంతవరకు కూడా వరాహి అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా మనం ఎన్నో బీజాక్షరాలతో కలిసిన అమ్మవారి మంత్రాలను మనం చూస్తూ ఉన్నామండి. ఒక్కొక్క చిన్న బీజాక్షరం కూడా చాలామందికి ఎంతో పెద్ద ఫలితాన్ని మనకి దక్కించేనట్టుగా చేశారండి అమ్మవారు. అటువంటి ఒక శక్తివంతమైన ఒక మంత్రం అండి ఈరోజు చూడబోతున్నాం. ఈ మంత్రాన్ని గనక రోజు ఒక 10 నిమిషాల పాటు అనుకుంటే గనక ఎంతోమందికి అమ్మవారు నిజంగా మేలు చేస్తూ వస్తూ ఉన్నారండి. నిజంగా అక్క, ఈ మంత్రాన్ని మేము ఒక 2-3 రోజులు అనుకున్నంత మాత్రాన మాలో ఇంత మార్పు వస్తుందని మేము అనుకోలేదక్క. మా ఆయనకి బిజినెస్లో లాభం రావటం కానీ, లేదంటే మాకు జీతాలు పెరగడం కానీ, మాకు నిజంగా ఇంతకుముందు ఒక బిజినెస్ చేసేవాళ్ళమ్మక అసలు కస్టమర్సే ఉండేవాళ్ళు కాదు. ఖాళీ సమయాలలో ఆటోమేటిక్గా మా నోట్లో ఇంచి అలాగా అనుకోవడం అనేది మేము బిగించేసాము. అలా అనుకున్నప్పటి నుంచి కూడా మా జీవితంలో ఎంతో పెద్ద పెద్ద మార్పులు వచ్చాయి అని చెప్పి ఎంతోమంది తెలియచేయడం వల్ల ఈ రహస్య మంత్రాన్ని నేను మీ అందరికీ తెలియజేస్తున్నానండి. ఇంకా ఆ మంత్రం ఏంటి అని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఎంతో మందికి ఉపయోగపడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు పెట్టే ఈ వీడియో కూడా డబ్బు పరంగా అండి చాలామంది బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి మనం చేసే హార్డ్ వర్క్తో పాటు ఇలాంటి మంత్రాలు, ఈజీగా ఉండే మంత్రాలని మనం అప్పుడప్పుడు కూడా పూజా పరిహారాలు చేయలేని సమయంలో అయినా సరే ఈ మంత్రాన్ని మటుకు అంటుకుంటే చాలు. ఎందువల్లంటే అండి, ఇంతకుముందు మనం వరాహి అమ్మవారి వరాహి ముద్రని మనం వేసుకుంటూ వజ్రఘోషం అనే మంత్రాన్ని అనుకోవడం వల్ల నిజంగా అమ్మవారు మనకి పరిచయం అయ్యారండి. అటువంటి సమయంలో అలాంటి శక్తివంతమైన మంత్రాలన్నీ కూడా మన దాకా రాగలుగుతున్నాయంటే అమ్మవారి ఆశీస్సుల వల్లే. ఇంకా అలాగే ఈరోజు కూడా ఈ మంత్రాన్ని ఈరోజు మనం తెలుసుకుందామండి. ఇంకా ఈ మంత్రాన్ని అనుకోవడానికి నిజంగా ఒక శుక్రవారం నాడు మీరు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. స్టార్ట్ చేయడం రోజు అనుకోవాలండి, ఒక్క రోజుతో కాదు. రోజు కూడా ఒక 10 నిమిషాల పాటు మీరు ఎప్పుడు టైం దొరికినా సరే, పొద్దున్న ఒక 5 నిమిషాలు, మధ్యాహ్నం ఒక 5 నిమిషాలు, రాత్రి ఒక 5 నిమిషాలు, మీకు ఎంతసేపు టైం దొరికితే అంతసేపు. ఇంకా ఈ మంత్రాన్ని అనుకోవడానికి ఎలాంటి నియమ నిబంధనలు అనేవి లేవు. నిజంగా డబ్బు అనేది మనకి ఒక లక్ష్మీ కటాక్షం పొందాలి అని అంటే మామూలుగా ఎన్నో గొప్ప గొప్ప పూజలు చేస్తున్నాము, పరిహారాలు చేస్తే సరిపోతుందండి. అవి మటుకు సరిపోవటం లేదక్క, మాకు కష్టాలు తీరటం లేదని అనుకున్న వాళ్ళు ఇలా కూడా మనం ప్రయత్నించవచ్చు. నిజంగా హాస్టల్లో ఉన్న పిల్లలకి కానీ, లేదంటే వేరే మతస్థులకైనా అమ్మవారి మీద నమ్మకం ఉన్నవాళ్ళు నిజంగా మీరందరూ కూడా చేసుకోవచ్చండి. చాలామంది అక్క మా ఇంట్లో వరాహి అమ్మవారి ఫోటో లేదక్క, మా ఇంట్లో లలిత అమ్మవారి ఫోటో ఉంది, కామాక్షి అమ్మవారి ఫోటో ఉంది, చేసుకోవచ్చా అని. నిజంగా అండి, అమ్మవార్లు అందరూ కూడా ఒకటే కాబట్టి వారాహి అమ్మవారి రూపంలో మనందరినీ కాపాడి ఈరోజు మన ముందుకు వచ్చి కలికాలంలో ఎలాంటి కష్టాలు లేకుండా తీర్చగలుగుతున్నారు అని అంటే కనుక నిజంగా అమ్మవారి శక్తేనండి అది. అందువల్ల మీరు అమ్మవారి ఫోటో ఏదున్నా సరే అంటే వరాహి అమ్మవారిని తలుచుకొని ఒక ప్రమిదతో దీపారాధన చేసి ఆ దీపంలో మీరు అమ్మవారిని చూసుకోవచ్చు. ఫోటో ఉంటేనే ఫోటోలోనే అమ్మవారి ఫేస్ కనిపిస్తుందని కాదండి. దీపం వెలిగించినప్పుడు దీపారాధనలు అయినా సరే అమ్మవారు కనిపిస్తారనమాట. లేదక్క, నాకు దీపారాధన చేయడానికి కుదరదు, మేము హాస్టల్లో ఉంటున్నాము, మాకు చాలా కష్టం కదా ఇక్కడ అని అనుకున్న వాళ్ళు, మేము ఈ కష్టాల నుంచి బయటపడాలి అని అన్నప్పుడు మీకు ఎలాంటి బాధ వచ్చినా సరే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు రోజు కూడా అనుకుంటూ ఉండండి. డబ్బు పరంగా మీకు ఎలాంటి కష్టాలు లేకుండా చక్కగా ఏదో ఒక రకంగా మీ అమ్మ నాన్నలకి చక్కగా బిజినెస్ జరుగుతూ ఉంటే మీకు కూడా డబ్బులు పంపిస్తూ ఉంటారు. చక్కగా చదువుకోవడానికి ఏం చదువుకోవాలన్నా చదువుకోవచ్చు. వాళ్ళందరికీ ఇష్టపడేలాగా, అంటే వాళ్ళని కష్టపెట్టకుండా చక్కగా ఇష్టపడేలాగా మీరు కూడా నడుచుకోండి. ఇంకా ఈరోజు ఆ మంత్రం ఏంటో తెలుసుకుందామండి. ఇంకా ఈ మంత్రాన్ని మీరు ఒక శుక్రవారం నాడు స్టార్ట్ చేయండి. హోరా సమయంలో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసేటప్పుడు ఈరోజు శుక్రవారం అండి, ఈరోజు మీరు హోరా సమయంలోనే ఈ వీడియో చూసిన వాళ్ళు చేయండి. లేదక్క మేము ఈరోజు మిస్ అయ్యాము, మీరు హోరా సమయం అన్నారు కదా అని అనుకున్నప్పుడు, అలా కుదరలేదు అని అనుకున్న వాళ్ళు మీరు మంగళవారం అయినా సరే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసినప్పుడు ఇంకా అసలు మనం ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆ మంత్రాన్ని మనం మర్చిపోలేమండి. అంత మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. మన నమ్మకంతో ఒకసారి 2 సార్లు 3 సార్లు అని కాదు, అంటే 2-3 రోజులు ఉపయోగించినంత మాత్రానే మనకి ఫలితం అనేది వచ్చినా రాకపోయినా సరే ఈ మంత్రాన్ని అనుకున్న వాళ్ళు మళ్ళీ వదలటం లేదండి. అలాంటి శక్తివంతమైన ఒక రహస్య మంత్రం అండి. ఆ మంత్రం ఏంటి అని అంటే లక్ష్మీ ఫల సంపద్ అనే ఈ మంత్రం అండి. లక్ష్మీ ఫల సంపద్
అనే ఈ మంత్రాన్ని మీరు ఈజీగా ఉండే ఒక మంత్రం అండి. మీరు రోజు మనం రాసుకోకర్లా గుర్తుపెట్టుకోవాలన్న అవసరం ఏమీ లేదు. చక్కగా గుర్తుండిపోయే ఒక మంత్రం అనమాట. ఒక 10 నిమిషాల పాటు టైం దొరికినప్పుడల్లా అనుకుంటూ ఉండండి. ఇంకా టైం దొరికితే కనుక ఇంకా టైం ఉందనుకోండి, రాసుకోండి చక్కగా. రోజు కూడా ఒక 27 సార్లు రాసుకోండి. 27 సార్లు అని ఎందుకు అంటున్నాం ఎప్పుడు అంటే 27 నక్షత్రాలు ఉన్నాయండి మనకి. అందువల్ల 27 నక్షత్రాలు ప్లస్ 27ని కూడితే సింగిల్ డిజిట్లో 9 వస్తుంది. 9 అంటే నవగ్రహాలకు సంబంధించిన ఒక సంఖ్య. అందువల్ల ఈ రెండు కూడా మనం ఉపయోగించి 27 సార్లు రాసుకోండి. అంతగా కాదనుకుంటారా 54 సార్లు రాయండి, 108 సార్లు రాయండి. అనుకోలేని వాళ్ళు టైం దొరికిందనుకోండి ఎక్కువ సార్లు అనుకోండి. డబ్బు కష్టం అనేది మన నుంచి దూరం అయిపోవాలి అని అంటే ఈ మంత్రం 100కి 100% చాలా బాగా పనిచేస్తుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. రోజు కూడా వీటితో పాటు మీరు ఏం చేయాలి అని అంటే ఈ మంత్రాన్ని మీరు అనుకునేటప్పుడు నిజంగా అండి కొంచెం మనకి నమ్మకంతో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, అక్క మేము అనుకున్నాము మాకు ఫలాన్ని అనేది అమ్మవారు చూపించలేదు అని చెప్పేసి బాధపడకుండా ఉండాలి అని అంటే ఈ మంత్రాలను అనుకునేటప్పుడు మనకు నమ్మకం మటుకు తోడుగా ఉంటే చాలండి ఎప్పుడు కూడా. ఇంకా ఈ మంత్రంతో పాటు ఒకసారి మనం అనుకుంటున్నాము అని అనుకున్నప్పుడు ఒక రెడ్ కలర్ పెన్ను తీసుకోండి ఫ్రెండ్స్. పెన్ను తీసుకొని ఆ పెన్నుతో మీరు శుక్ర భగవాను నివసించే స్థలంలో, అంటే మీ అందరికీ తెలుసు ఎడమ చేతిలో మనం ఒక మంత్రాలను కానీ బీజాక్షరాలు కానీ రాస్తున్నాము, ఏంజల్ నెంబర్స్ రాస్తూ ఉంటాం కదా. అలాగా శుక్ర భగవానుడు నివసించే స్థలంలో ఓం అనే ఒక మంత్రాన్ని రాసుకోండి. అనుకోవడానికి ముందుగా ఇలా గనక స్టార్ట్ చేస్తే ఇంకా మంచిదండి. అలా కుదరలేదక్క మర్చిపోయాము ఈరోజు ఓం అనే పేరు రాయటం మర్చిపోయామని అనుకున్న వాళ్ళు మీరు ఈ మంత్రాన్ని అయినా సరే మీరు అనుకొని చూడొచ్చు అనమాట. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వారాహి.